పొలిటికల్ హీట్ పెంచుతున్న నయీం కేసును ప్రభుత్వం రీఓపెన్ చేస్తుందా? గతంలో విచారణలో జరిగిన అవకతవకలు వెలికితీసి బాధ్యులను శిక్షిస్తుందా? అసలు నయీం అక్రమ సొమ్మంతా ఎవరి చేతికి వెళ్ళింది? భూదందాలతో వెనకేసుకున్న ఆస్తులన్నీ ఏమయ్యాయి? నయీంతో చేతులు కలిపిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరు? గ్యాంగ్స్టర్ ఆస్తులు ప్రభుత్వం రికవరీ చేస్తుందా లేదా? బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ కూడా నయీం కేసు రీఓపెన్కి పట్టుపట్టడానికి కారణాలేంటి? అసలు ఇంతకీ నయీం డైరీలో ఏముంది? నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ డిమాండ్స్. 40కి పైగా హత్యలు, లెక్కనేనని సెటిల్మెంట్లు. రీఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? గతంలో అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? నయీం కేసు రీఇన్వెస్టిగేషన్కి వంశీకృష్ణారెడ్డి డిమాండ్. ఇవాళ బాలరాజ్కు నయీంతో సంబంధాలు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత నయీం కేసు దర్యాప్తు. నలభైకి పైగా హత్యలు, బెదిరింపు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, 100 కోట్ల ఆస్తులు. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారి 2016లో ఎన్కౌంటర్ అయిన నయీంకు సంబంధించి కేసు ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచుతుంది. నయీం కేసును రీఓపెన్ చేయాలంటూ వివిధ పార్టీల నేతలు పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్, దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై సర్కారు ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ కేసు రీఇన్వెస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషియన్లతో ఉన్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్దిమంది పోలీస్ అధికారులు, బీఆర్ఎస్ నేతలు కొప్పులు పట్టుకున్నది. ఇప్పుడు హఠాత్తుగా అచ్చంపేట ఎమ్మెల్యే నయీం కేసు రీఇన్వెస్టిగేషన్ డిమాండ్ను తెరపైకి తేవడంతో ప్రభుత్వం ఈ దిశగా రానున్న రోజుల్లో అడుగులు వేయనున్నదనే సంకేతాలు వెలువడినట్లయింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్కు నయీంతో సంబంధాలున్నాయని, ఈ వ్యవహారం బహిర్గతం కావాలంటే ఈ కేసును ప్రభుత్వం మరోసారి దర్యాప్తు చేయడం అవసరమని డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల మీడియాతో చెప్పారు. నయీం కేసును తిరిగి దర్యాప్తు చేయడం ద్వారా బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సంబంధాలున్నాయన్నది తేటతెల్లమవుతుందని, అందువల్లనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని నొక్కి చెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తానని, పోలీసు దర్యాప్తుకు ఆదేశించి పూర్తి వివరాలను వెలికి తీయాలని కోరుతున్నానని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. నయీం కేసు స్వాధీనం చేసుకున్న డైరీలోని అంశాలను ఇప్పుడు పరిశీలిస్తే లోతైన ఆధారాలు దొరుకుతాయన్నది పోలీసుల అభిప్రాయం. అప్పట్లో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఇప్పటివరకు వివరాలను బహిర్గతం చేయలేదు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 200 కేసులు నయీంకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. సుమారు 120 మందిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. నయీంతో సంబంధాలున్నాయని, సెటిల్మెంట్ల పేరుతో భూములు ఆక్రమించారనేది ప్రధాన ఆరోపణ. పోలీసులు సుమారు 100 కోట్ల మేర ఆస్తుల్ని సీజ్ చేసినట్లు అప్పట్లో చెప్పినా దానికి చాలా ఎక్కువ మొత్తంలో దొరికిందని, అది లెక్కల్లోకి రాకుండా పోయిందని, ఎవరి చేతుల్లోకి వెళ్ళాయనే అనుమానాలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఈ కేసు విషయాన్ని ప్రస్తావించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం నయీం కేసును మరోసారి దర్యాప్తు చేస్తుందా? అప్పటి పోలీస్ ఆఫీసర్లతో పాటు బీఆర్ఎస్ నేతలకు ఉన్న సంబంధాలను వెలికితీస్తుందా? నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనమైన ఆస్తుల్లో ఎన్ని చేతులు మారాయి? నయీం డైరీలోని అంశాలు ఇప్పటికీ మిస్టరీగా ఎందుకున్నాయి? పూర్తి వివరాలను వెల్లడిస్తే ఎవరి మెడకు చుట్టుకుంటుంది? ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.